స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విజయవాడలో సంచలనంగా మారినటువంటి సృష్టి ఐవీఎఫ్ సెంటర్కి సంబంధించిన వ్యవహారంలో విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. 2 రోజుల పాటు క్లోజ్ చేసినటువంటి ఈ ఐవీఎఫ్ సెంటర్ని ఈరోజు అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి సుహాసిని మేడం. ఏంటి ఈరోజు తనిఖీలు చేశారు, 2 రోజుల తర్వాత దీన్ని రీఓపెన్ చేసిన పరిస్థితి ఏం గమనించారు? ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మాకు ఇన్ఫర్మేషన్ మీడియాలో వచ్చిన తర్వాత యాక్చువల్గా అయితే మాకు ఈ పేరు మీద ఏ సెంటర్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఏదైతే మీడియాతో వచ్చిందో మాకు ఇక్కడ వచ్చింది యూనివర్సల్ హెల్త్ కేర్ అన్న దాని గురించి మాకు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పెట్టుకోవడం కానీ అన్నీ ఆ పేరు మీదే పెట్టుకున్నారు. సో మేము ఇన్స్పెక్షన్ చేయడానికి టీం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత చూస్తే హాస్పిటల్ అంతా క్లోజ్ చేసి ఉంది, ఎవరూ లేరు. తర్వాత మాకు ఒక నెంబర్ ఉంటుంది, ప్రతి హాస్పిటల్కి ఒక కాంటాక్ట్ నెంబర్. ఆ కాంటాక్ట్ ప్రకారం మేము ఫోన్ చేస్తే ఒక ఎంప్లాయీ ఇప్పటికి వచ్చారు. సో ఆ ఎంప్లాయీ అడిగినప్పుడు ఇదంతా కూడా క్లోజ్ చేసింది ఏంటంటే ఆయన దగ్గర నుంచి కరెక్ట్ అయిన ఆన్సర్ లేదు. బట్ మేము వచ్చినప్పుడు యూనివర్సల్ హెల్త్ కేర్ బోర్డులన్నీ ఇక్కడ ఉన్నాయి, అవి కూడా ఏమీ లేవు. అడిగితే ఆయన సమాధానం అనేది వాళ్ళ దగ్గర లేదు. యాజ్ పర్ ద రికార్డ్స్ ఇక్కడ ఉన్న అవైలబిలిటీ బట్టి మేము ఆ బోర్డ్ వాళ్ళ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా ఇక్కడ వెరిఫై చేయడం జరిగింది. ఆ వెరిఫై చేయడంలో ఏదైతే మేము యూనివర్సల్ హెల్త్ కేర్ అని మాకు ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో అదే పేరు మీద మేము ఇచ్చినవే ఇక్కడ ఉన్నాయి, యూనివర్సల్ హెల్త్ కేర్. ఈవెన్ పొల్యూషన్ వాళ్ళు కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ మీదే ఇచ్చున్నారు. ఫైర్ డిపార్ట్మెంటు యూనివర్సిటీ హెల్త్ కేర్ మీదే ఇచ్చున్నారు. విఎంసీ కూడా యూనివర్సిటీ హెల్త్ కేర్ ఉన్నారు. సో వాటన్నిటికీ కరెక్ట్గానే ఉన్నాయి. మా పేరు మీద ఏది ఇచ్చారో వాళ్ళు అదే పేరు మీద ఇచ్చారు. తర్వాత వ్యాలిడ్ మేము ఏది ఇచ్చినవో వ్యాలిడ్ పీరియడ్ కూడా రెన్యూవల్ కానీ వాళ్ళకి, ఎందుకంటే రీసెంట్గానే మేము ఇచ్చింది, ఇది ఎక్కువ రోజు కూడా టైం కూడా అవ్వలేదు. నవంబర్ లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇచ్చాం. దీన్ని ఇన్స్పెక్ట్ చేసి టీం అందరం కూడా ఇన్స్పెక్ట్ చేసాము. అప్పుడు అందరూ ఉన్నారు, మరి ఇప్పుడేమో ఎవరూ లేరు. సో ఫర్దర్గా మేము ప్రాసెస్ అవ్వాలి అనుకున్నా కూడా మేము ఫర్దర్గా కూడా ఇక్కడ ఏంటి అంటే ఎలా జరుగుతుంది, మేము చెక్ లిస్ట్ ప్రకారంగా మళ్ళీ ఇప్పుడు ఉన్నాయా లేవని చూడడానికి కూడా ఎంప్లాయీస్ ఉండాలండి, రికార్డ్స్ ఉండాలండి, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారనేది వాళ్ళందరూ ఉండాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్న పరిస్థితి ఏంటనేది మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఫర్దర్గా ఎలా దీన్ని ప్రాసెస్ అవ్వాలని కూడా వాళ్ళ ఆదేశాలు బట్టి చేయడం జరుగుతుంది. యూనివర్సల్ హెల్త్ కేర్ పేరు మీద ఉందని చెప్తున్నారు కదా, ఇక్కడ సిబ్బంది ఏం చెప్తున్నారు? వాళ్ళకి సంబంధించి అంటే ఇప్పుడు వరకు మీడియాలో వచ్చిన కథనాలు కానీ లేకపోతే బాధితులు రాజస్థాన్ సంబంధించిన బాధితులు తెలంగాణ పోలీస్ కంప్లైంట్ చేయడం వ్యవహారాలకు సంబంధించి వీళ్ళేం చెప్తున్నారు? వాళ్ళు ఇక్కడున్న ఒకే ఒక ఎంప్లాయీ అండి, ఆయన ఏ ఆన్సర్ ఇవ్వడం లేదు. ఆయన ఏ ఆన్సర్ కరెక్ట్గా ఆయన దగ్గర కూడా లేదు, కూడా ఆయన కూడా మాకు ఇవ్వడం లేదు. సో మాకు ఇటువంటి సెంటర్ మీద ఇప్పుడు మేము పేపర్లో అక్కడ కంప్లైంట్ ఇక్కడ కంప్లైంట్ వచ్చిందని వినడం కానీ మాకు ఈ సెంటర్ మీద ఎటువంటి కంప్లైంట్ ఇప్పటివరకు ఎవరు మాకు ఇవ్వలేదు. కాబట్టి మేము మామూలుగా ఫర్దర్గా ఇది ఇలా మీరు మీడియాలో వస్తుంది కాబట్టి ఈ ప్లేస్లో ఆ బిల్డింగ్ చూసి యూనివర్సల్ హెల్త్ కేర్ కదా ఇక్కడ ఉంది, ఆ పేరుతో ఎందుకు ఉన్నదని దాన్ని మేము ఇక్కడ తనిఖీ చేయడానికి వచ్చాం. డాక్టర్స్ కానీ ఎవరన్నా యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో ఇక్కడ డాక్టర్స్ ఏమైనా ఉన్నారా, పేషెంట్లు కానీ ఉన్నారా, రన్ అవుతుందా, హాస్పిటల్ రన్ అవుతుందా? యాక్చువల్గా ఇప్పుడు పొజిషన్ చూస్తే మాత్రం ఎవరు లేరండి, ఇక్కడ పేషెంట్ లేరు, డాక్టర్స్ లేరు, అన్ని రూమ్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. ఆయన ఒక్కళ్ళే తప్పించి ఇంకెవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు. అంటే తీసుకున్న లైసెన్స్లు కానీ అన్నీ కానీ డాక్టర్ కరుణ పేరుతో తీసుకుని నమ్రత ఇదంతా చేశారనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. అటు కరుణ ఇటు నమ్రత ఇద్దరు కూడా అప్స్కాండ్ అయ్యారనేది ప్రధానంగా జరుగుతుంది చర్చ. అంటే మాకు వచ్చిన దాని ప్రకారం మాకు పెట్టిన డాక్టర్ నమ్రత అని మాకు అప్లికేషన్లో మాకు పెట్టిన దాని ప్రకారమే ఇక్కడ అన్నీ ఉంది. పేరు ఎవరు లేదు. ఇంకా మీరు దాంట్లో ఫర్దర్గా వెళ్ళాలంటే మేమంతా రికార్డ్స్ కూడా మళ్ళీ మేము చూడాలి. రికార్డ్స్ ఫర్దర్గా మేమంతా కూడా అన్ని రికార్డ్స్ ఎవరి రికార్డ్స్ లేవు వీళ్ళ దగ్గర. ప్రస్తుతానికైతే అవైలబిలిటీ ఆఫ్ ది రికార్డ్స్ అవే ఉన్నాయి. ఇక్కడే కాదు, వైజాగ్లో కూడా చాలా చోట్ల ఈ నమ్రత చాలా ఫెర్టిలిటీ సెంటర్లు ఓపెన్ చేశారని ఒక ఆరోపణ వస్తున్నాయి. మేడం దానికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళారా? అంటే మాకు ఒకటండి, ఈ సెంటర్ మేము ఏదైనా కానీ ఒక సెంటర్లో ఎవరన్నా కంప్లైంట్ తీసినప్పుడు అలాంటి కంప్లైంట్కి అనుగుణంగా మేము ఇన్స్పెక్షన్ చేస్తాము. ఆ ఇన్స్పెక్షన్లో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో హయ్యర్ అధికారికి తీసుకెళ్ళి దాని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ సెంటర్ ఏది కంప్లైంట్ లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ అన్ని కూడా హయ్యర్ అధికారి వాళ్ళకి మేము తీసుకెళ్తాం ఫర్దర్గా. దానికి యూనివర్సల్ హెల్త్ కేర్ మీద ఇది రన్ అవుతుంది, ఇక్కడ ఎలాంటి ఫాల్ట్స్ అనేవి లేవు. మాకు ఫాల్ట్స్ అనేది నేను మొత్తం చూడకుండా ఫాల్ట్స్ లేవని మీకు చెప్పలేను. ఎవరు ఎంప్లాయీస్ లేరు ఇక్కడ. ఎంప్లాయీస్ లేనప్పుడు ఫాల్ట్స్ ఉన్నాయా లేవా అనేది నేను మీకు చెప్పడం అనేది చాలా కష్టం. బట్ ఐ హ్యావ్ టు వెరిఫై ద రికార్డ్స్, వీ హ్యావ్ టు వెరిఫై ద యాజ్ పర్ ద చెక్ లిస్ట్, వీ హ్యావ్ టు వెరిఫై ద ఎక్విప్మెంట్, అండ్ వీ హ్యావ్ టు టేక్ ద
కౌన్సిలింగ్ ఫర్ ద ఎంప్లాయీస్, వెదర్ వాళ్ళు చెప్పేది కరెక్ట్గా ఆ ఎంప్లాయీస్ ఉన్నారా, ఎవరు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ అంటే వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఫర్దర్గా కంప్లీట్గా దీని మీద ఇదని చెప్పి మేము ఇవ్వలేము. యాజ్ పర్ ద థింగ్ ఇప్పటి వరకు ఇక్కడ ఏముంది అన్నదాన్ని మేము పై వాళ్ళ దృష్టికి, అధికార దృష్టికి తీసుకెళ్తాం. తనిఖీల తర్వాత నిజంగా ఇక్కడ నమ్రత పెద్ద స్కామ్ పాల్పడింది, ఫెర్టిలిటీ పేరుతో పెద్ద స్కామ్ పాల్పడి రుజువు అయితే కానీ ఇది క్లోజ్ చేసే అవకాశం ఉందా? ఎలా ఫర్దర్ ఎలాంటి స్టెప్స్ ఉండేవా? ఆ ఫర్దర్గా స్టెప్ కూడా మేము ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న గ్యాప్స్ బట్టి ఎలా ఉంది అనేది పెట్టి తీసుకొని మళ్ళీ కలెక్టర్ గారి దృష్టిలో అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ కలెక్టర్ అండ్ జడ్జి గారితో కమిటీ అంతా కూడా ఇది చేసుకొని అప్పుడు ఫర్దర్గా మేము ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుందండి. అంటే ఈ నమ్రత పేరు మీదే ఉందని చెప్తున్నారు. పర్మిషన్ విఎంసీ దగ్గర నుంచి కానీ డిఎంహెచ్ఓ నుంచి అన్ని ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆమె మీ కాంటాక్ట్లోకి వచ్చిందా? మీరు ఆమె సంప్రదించే ప్రయత్నం చేశారు? అంటే ఎప్పుడు యూజువల్గానండి మాకు నెంబర్ ఇస్తారు వాళ్ళ ద్వారా, ఈయన వాళ్ళ అవైలబిలిటీ నెంబర్ లేదని చెప్తున్నారు. అవైలబిలిటీ మాకు కూడా నెంబర్ అంటే అవైలబిలిటీ అంటూ లేదు. అంటే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో ఇది ఇంకా రన్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఒక అభిప్రాయం వస్తుంది. దీన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుందా? ఫర్దర్గా ఇప్పుడు మేము తీసుకున్న ఇప్పుడు ఉన్న పరిస్థితిని మొత్తం అంతా కూడా కలెక్టర్ గారి దృష్టిలో అండర్ ద హయ్యర్ దృష్టిలో తీసుకొని వెళ్ళి ప్రజలకు అందరికీ కూడా ఎటువంటి ఇది లేకుండా ఉండడానికే మేమంతా కూడా చూస్తామండి. ఇన్ కేసు ఫైనల్గా ఎవరైనా బాధితులు బయటికి రావడానికి భయపడితే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ధైర్యంగా మీ దగ్గర రావచ్చా? వాళ్ళ సమస్యను ఈ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా మోసపోయామని తెలుసుకున్న ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు వచ్చి సంప్రదించవచ్చా? తప్పకుండానండి, తప్పకుండా ఎవరన్నా ఈ ఫెర్టిలిటీ సెంటర్ మీద ఎవరన్నా ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎటువంటి నిర్భయం లేకుండా మాకు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. మేము దాని పరంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేడం, మొత్తంగా అయితే ఇక్కడ పూర్తిగా యూనివర్స్ హెల్త్ కేర్ పేరు మీదే ఈ ఫెర్టిలిటీ సెంటర్ నడుస్తుందనేది ప్రైమరీగా అబ్జర్వ్ చేస్తామని చెప్తున్నారు డిఎంహెచ్ఓ సుహాస్ని. ఎక్కడ కూడా కరుణ అనే ఎవరు కూడా డాక్టర్ లేరు. అంటే పూర్తిగా విఎంసీ దగ్గర తీసుకున్న పర్మిషన్ కానీ, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకున్న పర్మిషన్, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా యూనివర్స్ హెల్త్ కేర్ పేరు మీదే ఈ సృష్టి హెల్త్ బేబీకి సంబంధించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నడుస్తుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే తనిఖీలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సమాచారం చెప్పట్లేదు. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాత పూర్తి కలెక్టర్కి సబ్మిట్ చేస్తాం. ఉన్నతాధికారులు ఏ ఆదేశాలు ఇస్తే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఒకవేళ నిజంగా ఎవరైనా బాధితులు ఉంటే వచ్చి ఫిర్యాదు చేయొచ్చు, ధైర్యంగా చెప్పవచ్చు అని సుహాసిని అయితే చెప్తున్నారు డిఎంహెచ్ఓ. ఎవరు ఎలాంటి అధైర్యపడవలసిన, ఇబ్బంది పడవలసిన లేదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం విజయవాడలో సంచలనంగా మారినటువంటి సృష్టి ఐవీఎఫ్ సెంటర్కి సంబంధించిన వ్యవహారంలో 2 రోజుల తర్వాత ఈ సెంటర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. అతను కూడా పూర్తి స్థాయిలో తనకు ఏమీ తెలియదని మాత్రమే చెప్తున్నారు. రెండోది సృష్టికి సంబంధించి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కానీ, లేకపోతే బయట జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఎక్కడ కూడా ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్ పేరు మీద అనుమతులు తీసుకోలేదు. కేవలం యూనివర్స్ హెల్త్ కేర్ పేరు మీదే అన్ని అనుమతులు ఉన్నాయి. కాబట్టి దీన్ని అడ్డుపెట్టిన బ్యాక్గ్రౌండ్ ఇదంతా నిర్వహించారు ఏంటనేది పూర్తి స్థాయి విచారణ తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం డాక్టర్ నమ్రత కూడా మాకు అందుబాటులో లేరు. ఆమె కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడానికి కూడా వీళ్ళెవరూ ముందుకు రావట్లేదని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తున్నారు. డాక్టర్ డిఎంహెచ్ఓ సుహాసిని కూడా అదే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.